హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్. ఇందులో వచ్చేసి మనకి 6th క్లాస్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి 6th క్లాస్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. దానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వెబ్సైట్ వచ్చేసి మనకి TSMS అని కొడితే మీకు రావడం జరుగుతుంది, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్. 6th క్లాస్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7th ఏప్రిల్ 2024 మార్నింగ్ 10 AM to 12 PM వరకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 12th జనవరి 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 22 ఫిబ్రవరి 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది, అప్లయింగ్ ఫర్ క్లాస్ 6. ఇక్కడ క్యాండిడేట్ పేరు ఏదో ఆ పేరు ఎంటర్ చేయండి. మీ ప్రీవియస్ బోనోఫైడ్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. అండ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. PH క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. కమ్యూనిటీ మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు తెలంగాణకు చెందిన వాళ్ళ అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తెలంగాణ చెందిన వాళ్ళకి అయితేనే ఈ అప్లికేషన్ అయితే అవుతుంది, ఎస్ పెట్టండి. ఇక్కడ మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది, పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత దీనిపైన టిక్ చేయండి. దీనిపైన టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. 125 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR కోడ్, UPI దీని త్రూ అయితే పే చేయొచ్చు. QR కోడ్ ఉంటే ఆల్మోస్ట్ QR కోడ్ పైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసి QR కోడ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. దానికి స్కాన్ చేసి మీరు అమౌంట్ అయితే పే చేయండి. లేదంటే UPI పైన క్లిక్ చేసి మీ UPI ఐడి ఇచ్చేసి మీ UPI ఐడికి లింక్ రావడం జరుగుతుంది, దానికి కూడా పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రావడం జరుగుతుంది. అప్లయింగ్ ఫర్ క్లాస్ 6. మీకు ఇక్కడ జర్నల్ నెంబర్ అని జనరేట్ అవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు డేట్ చేసిండ్రు అది, అమౌంట్ 125 సక్సెస్ ఇలా రావడం జరుగుతుంది. ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి అండ్ సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు మళ్ళీ మెయిన్ వెబ్సైట్లోకి రావాలి. మెయిన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది, జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీ జనరల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఫీ పేమెంట్ చేసిన తర్వాత జనరల్ నెంబర్ ఏమొచ్చిందో ఆ జనరల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ ఏ డేట్ నాడు పేమెంట్ చేసిందో ఆ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాని కిందనే సైన్ చేయండి. సైన్ చేసి నీట్గా ఫోటో తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మనం పైన ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి డీటెయిల్స్ అది ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీ సర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రీవియస్ బోనోఫైడ్లో ఎలా ఉందో అలా 5th క్లాస్ బోనోఫైడ్. మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జెండర్, ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నేటివ్ డిస్టిక్ ప్రజెంట్, మీ నేటివ్ డిస్టిక్ ఏదో ప్రజెంట్ అది సెలెక్ట్ చేసుకోండి. నేటివ్ మండల్, డిస్టిక్, మండల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద నేటివ్ డిస్టిక్ ERSTY, ఇక్కడ వచ్చేసి డిస్టిక్, ఇక్కడ వచ్చేసి మండల్, నేటివ్ మండల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజర్వేషన్ కేటగిరీ మీద అక్కడ ఫస్ట్ పైన మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చింది. సబ్ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ ఏం క్యాస్ట్ వస్తుందో ఆ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. మోల్స్, పుట్టుమచ్చలు ఇక్కడ వచ్చేసి ఇది మనం పైన పెట్టినాం కాబట్టి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టడీ పర్టికులర్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. 4th క్లాస్ ఎక్కడ చదివినరు అని అడగడం జరుగుతుంది. ఏ ఇయర్లో చదివినరు, ఏ మీడియంలో చదివినరు, ఏ డిస్టిక్లో చదివినరు, ఏ మండల్లో చదివినరు, ఇవి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అండ్ గవర్నమెంట్లో చదివినరా, గవర్నమెంట్ ఎయిడెడ్లో చదివినరా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్లో చదివినరా స్కూల్ అని అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 5th క్లాస్ ఎక్కడ చదివినరు, ఏ ఇయర్లో చదివినరు, ఏ మీడియంలో చదివినరు, ఏ డిస్టిక్, ఏ మండల్, సేమ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ స్టడీడ్ ప్రజెంట్ ఎక్కడ చదువుతుండ్రు అని అడుగుతుంది.
అండ్ స్కూల్ గవర్నమెంట్లో చదివినరా, గవర్నమెంట్ ఎయిడెడ్లో చదివినరా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్లో చదివినరా అనేది అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి స్కూల్ అప్లయింగ్ ఫర్, మీరు ఎక్కడికి అప్లై చేస్తుండ్రు, 6th క్లాస్ అడ్మిషన్, అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మండల్ సెలెక్ట్ చేసుకోండి, స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, దీనిపైన టిక్ చేయండి. దీనిపైన టిక్ చేసి ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసినామంటే మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే, ఈ మెయిన్ ఇవి 4th క్లాస్ 5th క్లాస్ ఇవి మీరు చెక్ చేసుకుంటారు కదా, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ స్కూల్ అప్లయింగ్ ఫర్, మీరు స్కూల్ ఎక్కడ కావాలి, మీకు 6th క్లాస్ అడ్మిషన్ ఎక్కడ కావాలి అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ ఓకే కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లేదు చేంజెస్ చేసుకుంటా అంటే ఎడిట్ పైన క్లిక్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే ఉన్నాయనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినామంటే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ మీ దగ్గర సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంతవరకు. మీకు హాల్ టికెట్స్, ఎగ్జామ్ ఎప్పుడుంది మీకు, ఎగ్జామ్ వచ్చేసి మనకి 7th ఏప్రిల్ 2024 అయితే ఎగ్జామ్ ఉండడం జరిగింది. హాల్ టికెట్స్ కూడా మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. మేబీ మార్చ్ ఎండింగ్లో జనరేట్ అవ్వచ్చు. అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే 7th క్లాస్ టు 10th క్లాస్ ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.